ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యః నమో నమః. 79వ భాగంగా చదువుకుంటున్నాము. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత వైతథ్య ప్రకరణంలో ఉన్నాము. వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్వ ప్రకరణం రెండవ ప్రకరణం. దీంట్లో మనము 17 శ్లోకాలను అధ్యయనం చేసి ఉన్నాము. ఈనాడు తరువాయి శ్లోకాన్ని అధ్యయనం చేయబోతున్నాం. 16 శ్లోకాలను అధ్యయనం చేశాము. 17వ శ్లోకాన్ని ఈనాడు కారికను అధ్యయనం చేస్తున్నాం. 16వ కారిక ఏమిటి? జీవం కల్పయేతే పూర్వం తతో భావాన్ పృథక్ విధాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాంశ్చైవ యథా విద్యః తథా స్మృతిః. ఆత్మ, స్వపాధిక ఆత్మ ఈశ్వరుడు ముందుగా జీవుని కల్పించును. తరువాత వేర్వేరు ప్రకారములుగా గల పదార్థములను, బయట ఉండేవాటిని మరియు లోపల ఉండేవాటిని కూడా కల్పించును. యథా విద్య తథా స్మృతి. జీవుడు ఎట్టి విజ్ఞానం కలిగిన వాడో వాని యొక్క మెమరీ కూడా అలాగే ఉంటుంది. ఆ మెమరీ బట్టి వాసనలు, వాసనలు బట్టి వచ్చే కర్మలు, వచ్చే జన్మలు కూడా అలాగే ఉంటాయి అని పోయినసారి చదువుకున్నాం. జీవుడెవరండి? హేతుఫలాత్మకం, హేతుఫల రూపం. హేతువు అంటే కర్తా జీవుడు, ఫలం అంటే భోక్తా జీవుడు. కర్తా జీవ హేతు, భోక్తా జీవ ఫల. ఈ ఫల హేతువులు రెండు మారుతూ ఉంటాయి. ఈ భోక్త యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల మళ్ళీ కర్త అవుతుంటాడు, కర్త వలన భోక్త అవుతాడు, భోక్త వలన మళ్ళీ కర్త అవుతూ ఉంటాడు. ఇతరేతర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అహంకరోమి అనేది హేతువు, మమ సుఖే దుఃఖే ఇత్యేవం లక్షణం ఫలరూపం. జీవునికి 2 లక్షణాలు చెప్పారు. రజ్జౌ సర్పం కల్పయేతే ఇవ శుద్ధే ఆత్మని జీవ కల్పయేతే పూర్వం. అంటే పూర్వం, ముందుగా, మొదటి గుండా, శుద్ధే ఆత్మని విశుద్ధాత్మ అధిష్టానంగా జీవుడు కల్పయతే కల్పించబడతాడు. ఎలాగా? రజ్జౌ సర్పం ఇవ కల్పయతే. రజ్జువునందు సర్పమును వలె కల్పించబడుతుంది. తతః జీవుడు పుట్టిన తరువాత, పుట్టడం అనకూడదు, ప్రకటమైన తరువాత, ప్రొజెక్ట్ అయిన తరువాత, అటు పిమ్మట తాదర్థ్యేన ఆ జీవుని ప్రయోజనం కోసం ఏమిటి కల్పించబడింది? వాడి అనుభవాలకు అనుగుణంగా, వాసనల అనుభవంగా వాడి తరక ప్రపంచం జగత్తు కల్పించబడినటువంటి అది ఎటువంటిది? క్రియ కారక ఫల భేదేన జగత్. క్రియలు, కారకములు
రకరకముల కారకములు సాధనాలను వాడుకుంటాడు. కర్తృకారకం, కర్మకారకం, కరణకారకం, అపాదాన కారకం, సంప్రదాన కారకం, అధిష్టాన కారకం. ఈ కారకాలను వాడుకొని కర్త అయినటువంటి జీవుడు క్రియ చేస్తాడు. క్రియ చేస్తే ఫలాలు వస్తాయి. ఆ ఫలాల వలన రకరకాలైనటువంటి పదార్థాలు కలిగినటువంటి అనుభవాలను ఇస్తున్నటువంటి జగత్తు వస్తుంది. ఎటువంటిది అది? నానావిధాన్ భావాన్. భావాన్ అంటే పదార్థాన్. రకరకములైనటువంటి ప్లొరాలిటీ ఉన్నటువంటి జగత్తు బాహ్యాన్ ఆధ్యాత్మికాన్ అంటే తన యందున్నవి తన బయటనున్నవి చయేవ కల్ప్యతే కల్పించబడుతున్నాయి. ఎలాగా? నిమిత్త నైమిత్తిక భావేన. బయటనున్నవి లోపలికి నిమిత్తము, లోపలున్నవి బయటకి నిమిత్తము. వస్తువు చూస్తే అనుభవం కలుగుతుంది. అనుభవం అనుభవం వలన మళ్ళీ ఇంకొక విషయ సంయోగం కావాలనిపిస్తుంది. అంటే వస్తువు నిమిత్తమైతే దాని యొక్క అనుభవం నైమిత్తికమవుతుంది. అది నిమిత్తమవుతే మళ్ళీ వస్తువుని ఇంకో దాన్ని చూడడం అనేది నిమిత్తం అవుతుంది. యహ అసౌ ఇగో ఈ జీవుడున్నాడే స్వయం కల్పిత, వీడేవ కల్పన. అటువంటి జీవ సర్వకల్పనాయాం అధికృత. రాబోయే వీడి యొక్క మిగతా కల్పనలన్నిటికీ ఎవడు అధికారి? వీడే అధికారి. తత్ర ఈ విధమైనటువంటి జీవుని కల్పించడంలో కోహేతు, ఏది కారణం? ఈశ్వర ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జీవాస్ వర్డ్. ఈశ్వరుడు న్యూట్రల్, నిష్పక్షపాతి. ఆయన పుణ్యప్రదమైన పాజిటివ్ జీవితాన్ని లేకపోతే పాపప్రదమైన నెగిటివ్ జీవితాన్ని ఆయన కల్పించాడు. జీవుడే తన ప్రపంచాన్ని కల్పించుకుంటాడు. జగత్కల్పనకు ఈశ్వరుడు సామాన్య కారణము. ద జనరల్ కాజ్ ఆఫ్ ద జగత్ ఈజ్ ద స్వపాధిక ఈశ్వరుడు. జీవుడు ఏం చేస్తాడు? కస్టమైజ్ చేసుకుంటాడు. విశేష కారణము ఈశ్వరుడు. మరి జగత్తుకేం సంబంధంలే ఉన్నదండి. ఆయన ఈశ్వరుడు ఫలప్రదాత. వీడి ఫలం ఏదేదో ఆ ఫలం ఎవరి ఫలం వాళ్ళకు చేరేటట్టుగా కస్టమైజ్ అయ్యేటట్టుగా టైలర్ ఎలాగ కస్టమైజ్ అయి బట్టలు కుడతాడో అదే విధంగా కస్టమైజ్ చేసి కుడతాడు. అలాగే జీవుడు విశేషంగా కస్టమైజ్ చేసుకుంటాడు. సామాన్య కారణాన్ని అంటే ఈ కొండలు, గుట్టలు, ఏళ్ళు, పర్వతాలు, చెట్లు ఇవన్నీ ఆయన కల్పిస్తాడు. ఆయనకి జీవునికి కావలసిన అనుభవానికి సరిపోయినట్టు ఈయన కస్టమైజ్ చేసుకుంటాడు. జీవుడు కల్పితమే. ఎవరి చేత? సోపాధిక ప్రత్యేగాత్మ చేత. ఈ సమష్టి యందు ఈశ్వరుని చేత. స్వపాధిక ప్రత్యేగాత్మ అంటే ఇక్కడ ప్రాజ్ఞుడు, సమష్టిలో ఈశ్వరుడు. అంటే మూడవ పాదము చేత. నాలుగవ పాదమైనటువంటి తురియము ప్రొజెక్టు చేయదు, అది అనుభవం అనుభవించదు. మాయతో కూడినటువంటి ఉపాధి అంటే పాదం అంటే మూడవ పాదము. తురియ అవస్థ, తురియ ప్రపంచము అనకూడదు. తురియం అనేది ఇట్ ఇస్ నాట్ ఏ ప్రపంచ, ఇట్ ఇస్ నాట్ ఎన్ అవస్థ, ఇట్ ఈస్ కేవల చైతన్య విచ్ ఇస్ ఇన్ అండ్ త్రూ ద అదర్ త్రీ పాదాస్. చేత సడన్గా తురియ పాదం అండి అని చెప్పకండి. ఈ కల్పిత జీవుడే ఇక రాబోయే వ్యష్టి వీడున్నాడుగా, వాడు తన కల్పనలకు అధికారి. జీవ సర్వకల్పనాయాం అధికృత. ఎలాగా? తన సంచి ప్రకారంగా సంచిత కర్మల కారణంగా ఆ సంచిలోంచి కొంత తీసుకుని ఈ జీవితంలో వాడుకుంటాడు. దానినే ప్రారబ్ధం అంటున్నాము. తత్ర జీవ సర్వకల్పనా మూలం ఇది ఉక్తం. జీవకల్పన సర్వకల్పనలకు మూలమని బోధించారు. సాయేవ జీవకల్పన కిం నిమిత్త. కల్పన సా స్త్రీలింగ శబ్దం, అందువలన సాయేవ కల్పన జీవకల్పన కిం నిమిత్త. అసలు ఈ జీవుణ్ణి కల్పించడానికి ఈశ్వరుడు గారికి ఉన్నటువంటి బలమైన కారణము ఏమిటండి? ఈశ్వరుడు జీవుని కర్మఫలానుసారముగా కల్పించెను. జీవుడు సర్వకల్పనలకు మూలమాయను. జగత్ కర్మానుసారముగా ఒక్కొక్క జీవునికి తగినట్లుగా వాడి యొక్క సంచిత ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగా కస్టమైజ్ చేయబడి కల్పించబడింది. కర్మ ఎవరు చేశారు? జీవుడు చేశాడు. జీవుడు కల్పనకు హేతు. జీవుడు ఈశ్వరుని చేత కల్పించబడ్డాడు. ఈ జీవుడు కర్మ చేశాడు, ఇప్పుడు చేశాడు, ఎంతకు ముందు చేశాడు. వాటి వాసనలున్నాయి, స్మృతి ఉంది,
యథా విద్య తథా స్మృతి. ఆ స్మృతి ప్రకారంగా జీవకల్పన జరిగింది. 16వ కారిక ఒకటవ ప్రకరణ 1వ అధ్యాయంలో 16వ ఆగమ ప్రకరణంలో 16వ కారిక. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. అనాది మాయయా సుప్తో, ఈ జీవుడు అనాది అయిన మాయ యందు నిద్రించి ఉన్నాడు. మాయ అనాది, అనాది అయిన మాయ చేత కల్పించబడాడు. మాయ చేత కల్పించబడినటువంటి జీవుడు, ప్రొజెక్ట్ చేయబడిన జీవుడు, వీడు అనాది అవుతాడా ఆది అవుతాడా? మాయ అనాది, మాయాపుత్రుడైనటువంటి ఈశ్వరుడు, మాయతో కలిసి ఉన్న ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు నుంచి ప్రొజెక్ట్ అయినటువంటి జీవుడు, జీవభావము అనాది వాసన. అదేమిటండి అనాది అంటున్నారు? నేను జీవుడిని, పుట్టినవాడు కొంతమంది కొన్నాళ్ళు ఉండి పోతున్నారు. అది పోవడం అనేది ఒక కామ. మరణం అనేది ఫుల్ స్టాప్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ కామ, అండ్ నెక్స్ట్ ఉపాధి విల్ కమ్. లైక్ దట్ ది సైకిల్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. చేత జీవభావము అనాది. ఆ మహానుభావుడు ఒక శ్లోకంలో, ముందు జన్మలలో నేను లేకపోవడము లేదు, నువ్వు లేకపోవడము లేదు, ఈ వీరులంతా లేకపోవడము లేదు, వచ్చే జన్మలలో ఉండకుండా ఉండపోవడం అనేది లేదు అంటూ కూడా చెప్పారు. జీవుడు ఆత్మ కంటే నిజానికి వేరే లేడు, కల్పనయే. ఎలా బోధిస్తున్నారు? రాబోయే కారికలో రజ్జు సర్ప దృష్టాంతం. రజ్జు సర్ప దృష్టాంతం లేనిదే వేదాంతం ఉండదు. దాంతో బోధిస్తున్నారు. కారణ ఆత్మ ఈశ్వరుడు, 3వ పాదం సోపాధిక ఆత్మ, కార్య ఆత్మ, జాగ్రత్తాత్మ, స్వప్న ఆత్మ, అన్ని ఆత్మ, అన్ని ఆత్మే. ఆత్మ అంటే స్వరూపం. ఏ రూపము? కార్యరూపము, జాగ్రత్త రూపము, స్వప్న రూపము, కారణ రూపము, కారణ. ఎందుకు? అన్నిటిలో ఆత్మ ఉన్నది కదా. ఈశ్వరుడు అన్నప్పుడు చైతన్యం ఉన్నది, కార్యాత్మలో చైతన్యం ఉన్నది, జాగ్రత్తలో చైతన్యం కూడి ఉన్నది, స్వప్నంలో చైతన్యం కూడి ఉన్నది. అంటే 1, 2 పాదాలు కార్యము, 3వ పాదము కారణము. మరి 4వ పాదం అండి, అది కార్యకారణ విలక్షణము. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషో అంతర్యామి, ఏష యోని, సర్వస్య ప్రభవ ఆప్యయౌ హి భూతానాం. 1:6 మంత్రం, మొదటి ప్రకరణంలో 6. ఈ ఈశ్వరుడే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, అంతర్యామి, సర్వమునకు ఆరిజనం, సర్వస్య ప్రభవ ఆప్యయౌ హి భూతానాం. ఈశ్వరుడే ప్రభువు. ఆర్డర్ ఏమిటండి? ఇక్కడ చెప్పిన ఆర్డర్ ప్రతిపత్తి క్రమం అంటారు. అంటే అర్థం చేసుకోవడానికి ఇది ఆర్డర్. ఒరిజినల్గా ఆ ప్రొజెక్షన్ వచ్చినప్పుడు అక్కడ అన్నీ ఒకసారి వస్తాయి, జీవుడు జగత్తు కూడా. అయితే ఈ ప్రొజెక్షన్ మనం అర్థం చేసుకోవడానికి జీవుడు ముందు పుట్టాడండి, వీడు చేసిన కర్మానుసారంగా జగత్తు కష్టమైందండి అని అర్థం చేసుకోవడానికి చెప్తున్నారు. 4వ పాదము తురీయము, కార్యకారణ విలక్షణము. స ఏవ జీవ కల్పన కిం నిమిత్త. ఎందుకు ఈ జీవుని కల్పన జరిగినది? అసలు పరబ్రహ్మంగారు నిర్గుణ పరబ్రహ్మంగా ఉండొచ్చు కదా. ఆయనతో మాయ చేరడం ఎందుకు? చేరి సోపాధిక అవడం ఎందుకు? ఆ సోపాధిక ఈశ్వరుడు ఈ కల్పనలు ప్రొజెక్షన్ చేయడం ఎందుకు? దీనికి ముఖ్యమైన కారణమేమిటి అంటే అవిద్య లేక మాయయే కారణం అంటూ నిరూపిస్తారు. అది రాబోయే కారిక. ఓకే. 17వ కారిక. అనిశ్చిత యథా రజ్జుః అంధకారే వికల్పిత సర్పదాద్ధారాదిభిః భావైః తద్వదాత్మా వికల్పితః. అనిశ్చిత యథా రజ్జుః అంధకారే వికల్పిత సర్పధారాదిభిః భావైః తద్వదాత్మా వికల్పితః. శ్లోకంలో చూశారంటే తద్వత్ ఆత్మా వికల్పితః అనేటటువంటి 4వ భాగం ఉందే చరమ భాగము, అది బోధన. మిగతా శ్లోకమంతా కూడా దృష్టాంతం.
ఏమిటది చూద్దాం. తద్వదాత్మా వికల్పిత అక్కడ ఉన్నాం. ఖచ్చితముగా ఇది త్రాడు అని తెలియబడినటువంటి త్రాడు మసక చీకటి యందు పాము, నీటిధార, మాల, కర్ర మొదలైన పదార్థములుగా వివిధములుగా కల్పించబడును. ఖచ్చితంగా తెలిసిన త్రాడు కల్పించబడుతుందా? కల్పించబడు. When the knowledge of the rope is very established and clear, there is no chance for illusion or bhranti or kalpana. When the knowledge is only half knowledge, it is not clear, అనిశ్చితంగా ఉన్నప్పుడే ఈ విధమైన భ్రాంతి కలుగుతుంది. అదే విధముగా తద్వత్ ఆత్మ వికల్పిత, అదే విధముగా ఆత్మ వివిధముగా కల్పించబడుతుంది. వికల్పిత అంటే వివిధముగా కల్పించబడుతున్నది. ఓకే. భాష్యం పుస్తకం ఉన్నవాళ్ళు చూడొచ్చు, ఇక్కడ కూడా చూడండి. యథాలోకే స్వేన స్వరూపేణ అనిశ్చిత అనవధారిత ఏనం ఏవ ఇతి రజ్జుః మందాంధకారే కిం సర్పః ఉదకధారా వా దండః వా ఇతి అనేకథా వికల్పిత భవతి. ఎప్పుడు పూర్వం స్వరూప అనిశ్చయ నిమిత్తం యది హి పూర్వం ఏవ రజ్జుః స్వరూపేణ నిశ్చిత స్యాత్ న సర్పాది వికల్పః అభవిష్యత్ యథా స్వహస్తాంగుళ్యాదిషు ఏషః దృష్టాంతః. యథాలోకే ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ స్వేన రూపేణ స్వరూపముగా అనిశ్చిత, నిశ్చితముగా తెలియలేదు స్వరూపము. అనిశ్చిత అంటే ఏం రాశారు? అనవధారిత, ఆ విధముగా మనకు బోధపడలేదు. ఏనం ఏవ ఇతి, ఇది ఇదే అని, అంటే ఇది త్రాడే అని. రజ్జు ఏనం ఏవ ఇతి అని ఇది తెలియలే. ఎలాగా? స్వరూపమైనటువంటి తాడు యొక్క స్వరూపము అనిశ్చిత ఏవ అనవధారిత ఏనం ఏవ ఇతి. అప్పుడు రజ్జు తాడు మంద అంధకారే, శ్లోకంలో అంధకారే అనుంది. పూర్తి అంధకారంలో భ్రాంతి ఉండదు. అందుకే భగవత్పాదుల భాష్యంలో మంద అంధకారే అని యాడ్ చేశారు. అంటే సెమీ లైట్, హాఫ్ లైట్, ట్విలైట్, సాయం సంధ్య, ఉదయం సంధ్య అలాంటప్పుడు. ఇప్పుడు ఏమిటి భ్రాంతి? కిం సర్ప, ఏమి ఇది సర్పమా? కిం ఉదకధారా, ఇది ఉదకధారయా? కిం దండ, ఇదేమన్నా ఒక కర్రయా? ఇది వా అంటే ఇదా అదా అనే వికల్పాలు, వివిధమైనటువంటి కల్పనలు అనేకధా వికల్పిత భవతి. ఎప్పుడు? స్వేన రూపేణ అనిశ్చిత భవతి ఏవ, ఎప్పుడైతే స్వరూపం నిశ్చితంగా అనవధారితంగా ఉంటుందో, ఇది అని స్పష్టంగా తెలియరాదో, అప్పుడు రజ్జువు మందాంధకారమునందు ఇది సర్పమా, నీటిధార, ఒక పూల మాలయా, దండ అంటే ఒక కర్ర అని అనేక విధాలుగా కల్పిత భవతి. ఎప్పుడు? పూర్వం స్వరూప అనిశ్చయ నిమిత్తం, పూర్వం ముందు స్వరూప, దాని యొక్క స్వరూపము రజ్జు స్వరూపము అనిశ్చయం, క్లియర్గా ఇది తెలియలేదు. అది నిమిత్తం, ఆ కారణంగా ఈ భ్రాంతి కలిగింది. స్వరూప నిశ్చయం కానీ కలిగిపోయింది అనుకోండి, యది పూర్వం ఏవ రజ్జు స్వరూపేణ నిశ్చిత స్యాత్, యది ఒకవేళ హీ ఏలనగా ఇది ఒకవేళ పూర్వం ముందుగానే రజ్జు త్రాడు స్వరూపేణ తన స్వరూపం విధముగా నిశ్చిత స్యాత్ నిశ్చితమై తెలిసినచో సర్పాది వికల్ప అభవిష్యత్. సర్పము మొదలైనటువంటి సర్పము, ఉదకధార, దండము, మాల ఇటువంటి వికల్పములు నా అభవిష్యత్ అంటే కలిగి ఉండవు. ఎప్పుడు? మొదటయే సర్పం అనేటటువంటి ఇది రజ్జు అనేటటువంటి స్వరూప జ్ఞానం ఉంటే అప్పుడు వికల్పానికి త్రావులేదు.
యథా ఏ విధముగా అయితే స్వ తన యొక్క హస్తాంగుళ్యాదిషు చేయి ఉంది, వేళ్ళు ఉన్నాయి. వీటి ఏంది ఎవరికైనా ఇది వేళ్ళు అవునా కదా అని భ్రాంతి ఉందా? ఎందుకు? క్రిస్టల్ క్లియర్గా వేళ్ళు తెలుస్తున్నాయి. నా వేళ్ళు దూరంగా ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. స్వహస్త, ఎవరి హస్తం వాళ్ళకి అంగుళ్యములు అంటే వేళ్ళు ఎవరికి వాళ్ళకి తెలుస్తున్నాయి. అయ్యే ఇది బెండకాయ అండి, ఇది ములంకాడండి, ఇది కర్ర అండి అని ఎవడైనా భ్రాంతి పొందుతున్నాడా? పొందటం లేదు. ఏష దృష్టాంత, ఇంతవరకు దృష్టాంతము. ఇది దృష్టాంతం. ఇంకా చూద్దాం. సాయేవ జీవకల్పన కిం నిమిత్త, ఆ జీవుని ప్రొజెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అనాది అవిద్య లేక మాయ కారణంగా ఈ కల్పన అని చెప్పబోతున్నారు. మాయ అన్న, అవిద్య అన్న, తత్కల్పిత జీవ అన్న అందరూ అనాదియే. కొన్ని మాయ కన్నా మీదుగా అది అనాది, పరబ్రహ్మము అనాది, ఆయన ఎందున్న మాయయు అనాది. అవిద్య కూడా, మాయ అంటే ఈశ్వరుని దగ్గర, అవిద్య అంటే వ్యష్టి దగ్గర. అజ్ఞానం, మాయ, అవిద్య సమానార్థక పదాలు, సామాన్యంగా. ఆ మాయ నుంచి పుట్టినటువంటి జీవుడు కూడా నాదియే. మరి జీవునికి మరణం వస్తుంది కదా. గాంధీ మహాత్ముడు గారు చనిపోయారు కదా, మొన్న మా తాతగారు పోయారు కదా. అది ఒట్టి కామరా? మళ్ళీ వాళ్ళు అక్కడే ఉన్నారు, తిరుగుతున్నారు. వాళ్ళ సంచి ప్రకారంగా ఈ సంచిని వదిలేసి, ఈ శరీరాన్ని, వస్త్రాన్ని వదిలేసి మరో వస్త్రాన్ని తీసుకుని తిరుగుతున్నారు. మాయను, అజ్ఞానమును దాటే వరకు, అంటిల్ యు ట్రాన్సెండ్ ది మాయా అండ్ అజ్ఞాన, ఈ సంసార చక్రంలో ఉండవలసినదే. ఏమిటి ప్రమాణం? దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. కౌమారం బాల్యము, యవ్వనం, యవ్వనము, జరా ముసలితనము ఏ విధముగా మూడు అవస్థలో, తథా అదే విధముగా దేహాంతర ప్రాప్తి, దట్ ఈస్ వన్ మోర్ స్టేజ్. ఇట్ ఈస్ ఓన్లీ ద మరణ ఈజ్ ఓన్లీ ఏ కామ, దేహాంతర ప్రాప్తి ఆల్సో ఈజ్ ఓన్లీ అనదర్ చేంజ్ ఫర్ ద జీవ. ధీర, ధీరుడు తత్రాయ విషయమునందు నా ముహ్యతి, మోహంలో పాడాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ, చిరిగిపోయిన, మాసిపోయిన, అழுకైపోయినటువంటి గుడ్డలను ఏ విధముగా యథా విహాయ, ఏ విధముగా వదిలేసి, నవాని గృహ్ణాతి నరో అపరాణి, నరుడు ఇంకొక వస్త్రమును ఏ విధముగా అపరాణి వస్త్రాలను గ్రహిస్తాడు, తథా అదే విధముగా శరీరాణి శరీరములను, ప్లూరల్, విహాయ వదిలివేసి, అన్యాని క్రొత్త వాటిని, నవాని కొత్త కొత్త వాటిని, అన్యాని సంయాతి పొందుతాడు. అంటే మరణంతో జీవుడు అంతమని చెప్పకూడదు. ఆద్యంతములు ఎవరికి లేవు? పరబ్రహ్మకు లేవు, మాయకు లేవు, అవిద్యకు లేవు, తత్కల్పిత జీవునకు లేవు. సరే, ప్రళయం వచ్చినప్పుడు జీవులన్నీ పోతారు, అప్పుడు కూడా పోవండి. అన్నీ మళ్ళీ బీజ రూపంలో ఈశ్వరుడు గారి దగ్గర దాగి ఉంటాయి. ఆ ఈశ్వరుడు కూడా పరబ్రహ్మ యందు దాగి ఉంటాడు. మళ్ళీ పునఃసృష్టి కలిగినప్పుడు ఈ కోడ్ ప్రకారంగా మళ్ళీ సృష్టి జరుగుతుంది. చేత పోతాం పోతాం అనేటటువంటి కన్ఫ్యూషను ఏమీ అక్కర్లేదు. ఏదైనా పోతే ఈ స్థూల శరీరం మట్టుకు పోతుంది. ఎందుకు? అది డ్రెస్సు కదా. ఈ డ్రెస్ చిరిగిపోతే కొత్త డ్రెస్ కొనుక్కుంటాం. అలాగే కేవలము మాయ ఎలా కల్పించుచున్నది? ఒట్టి మాయ ఎలాగండి ఇంతలా కల్పించేస్తుంది? ఇన్ని రకాల కల్పనలు ఒక్క మాయాశక్తి చేయగలదా? మరి మాయావి తన మాయాశక్తితో ఆకాశంలో ఏనుగు చూపిస్తున్నాడు, త్రాడు మీద ఎవరో నడిచి వెళుతున్నట్టు చూపిస్తున్నాడు. ఎలా కల్పించాడు? ఆయన దగ్గర ఏనుగుందా? ఏమీ లేదు కదా. ఏ మెటీరియల్స్, పీపుల్ అక్కర్లేకుండానే నేనే స్వప్నంలో రకరకములైనటువంటి వస్తువులను కల్పిస్తున్నాను, దర్శిస్తున్నాను, మళ్ళీ వాటిని నేనే అనుభవిస్తున్నాను. అక్కడ ప్రమాత నేనే, ప్రమేయము నేనే, ప్రమాణము నేనే, ఆ భ్రమ కలిగినది కూడా నాకే. ఎలాగా? మెటీరియల్స్ ఉన్నాయి, ఎవరు లేరు. ఏం వైఫ్ అని చెప్పిందండి ఇలా చేయండి స్వప్నం,
ఇలా కలిగించుకోండి, ఇగో ఈ శనగపిండి ఇవన్నీ వాడుకోండి అని ఇచ్చిందా? పోనీ 10 మంది పీపుల్ ఎవరైనా వచ్చి ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ సాయం చేస్తారా? ఏది లేదు. ఏ మెటీరియల్స్ పేపర్లు లేకుండా ఏ విధంగా నువ్వు స్వప్నాన్ని కల్పించుకుంటున్నావో నీలోని, అలాగే ఈశ్వరుడు కూడా ఈ జగత్తును తానే అన్నీ అయి కల్పిస్తున్నాడు. రజ్జువునందు భ్రాంతి సర్పము వలె. భ్రాంతి సర్పం కలగడానికి వేరే మెటీరియల్స్ కావాలేమిటి? పాములాడు ఇలా ఊదడం, సర్పం రావడానికి కావాల్సినటువంటివి ఏమైనా కావాలా? నిశ్చితమైన జ్ఞానం లేకపోవడమే చాలు. అంటే అజ్ఞానమే అక్కడ సర్పాన్ని కల్పించింది. స్వకాలే సత్యవద్భాతి అంటే అది జరుగుతున్నంతసేపు నిత్యంగా సత్యంలాగానే ఉంటుంది. స్వప్నం చూడండి, ఈ భ్రాంతి చూడండి, అన్నీ అలాంటివే. స్వకాలే అది ప్రవర్తిల్లుతున్న సమయంలో సత్యవత్ భాతి, ప్రబోధే సతి అసత్ భవేత్. ప్రబోధమైన తరువాత అంటే మెలకు వచ్చిన తరువాత అది అసత్ భవేత్, అసత్ అని తెలుస్తుంది. తావత్ సత్యం జగద్భాతి. ఎంతవరకు జగత్తు కనిపిస్తూ ఉంటుందో ఉన్నదని. సుక్తికా రజితం యథా, ఏ విధముగానైతే ఆల్చెప్పయందు ముచ్చప చెప్పయందు వెండి అనే భ్రాంతి ఏ విధంగా ఉంటుందో, అలాగే తావత్ సత్యం జగద్భాతి, యావాన్ ఎంతవరకు న జ్ఞాయతే బ్రహ్మ, బ్రహ్మను తెలియనంత వరకు. ఆ బ్రహ్మ ఎవరు? సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ న జ్ఞాయతే. తత్వబోధ, తత్వబోధలో బేసిక్గా చెప్పేసి స్వకాలే సత్యవద్భాతి. మాయ అంటే ఏమిటండి? మిథ్య అంటే ఏమిటండి? భ్రాంతి అంటే ఏమిటండి? స్వకాలే సత్యవద్భాతి, ప్రబోధే సతి అసద్భవేత్. అది ప్రవర్తిల్లుతున్నప్పుడు నిజమా అన్నట్టే ఉంటుంది, మెలకువ వచ్చిన వెంటనే అది అసత్యం తెలిసిపోతుంది. సత్యం జగద్భాతి తావత్, ఎంతవరకు సత్యం జగత్ సత్యం అనిపిస్తుంది? యావాన్ అజ్ఞాయతే బ్రహ్మ, బ్రహ్మ తెలియనంత వరకు, సర్వాధిష్టానాద్వయ బ్రహ్మ తెలియనంత వరకు అది ఉన్నదే అనిపిస్తుంది. అనిశ్చిత రజ్జు, త్రాడు తెలియమి. అనిశ్చిత, నాట్ కంప్లీట్లీ నోన్. నిశ్చితం అంటే వెరీ కంప్లీట్లీ. అసలు పూర్తి డార్క్నెస్లో పార్షియల్ నాలెడ్జ్ ఉండదు, పూర్తి ల్యాక్ ఆఫ్ నాలెడ్జే ఉంటుంది. టోటల్ వెలుతురులో పూర్తి నాలెడ్జే ఉంటుంది. పార్షియల్ నాలెడ్జ్ అంటే పార్షియల్ నాలెడ్జ్, పార్షియల్ ఇగ్నరెన్స్. అప్పుడే భ్రాంతికి సరి అయినటువంటి ఆస్కారం. యథాలోకే అన్నారు భాష్యంలో, ప్రపంచంలో మనకు అనుభవం అవుతున్న విధముగా. యథాలోకే, లోకే ప్రపంచంలో, యథా ఏ విధముగా మనకు అనుభవం అవుతుందో. స్వేన రూపేణ అనిశ్చిత, స్వేన తన యొక్క రూపేణ రూపముగా, అనిశ్చిత యథార్థ వస్తువు స్వరూపము, అనిశ్చిత నిశ్చయముగా తెలియనప్పుడు. ఏమిటి అసలు పదార్థ స్వరూపం ఏమిటి అక్కడ? ఎగ్జాంపుల్లోని పదార్థ స్వరూపము త్రాడు, త్రాడు యొక్క స్వరూపం తెలియలేదు. పదార్థ స్వరూపము యథార్థ వస్తు స్వరూపము నిశ్చయంగా తెలియలేదు. స్వేనరూపేణ అనిశ్చిత, అనిశ్చిత అని కారికలో ఉంది. దానికి భగవత్పాదులు అనవధారిత, అనిశ్చిత అంటే నిశ్చయం చేయనప్పుడు ఉంది. అనవధారిత అంటే నిశ్చయంగా తెలియనప్పుడు అన్నారు. ఇంకా ఏం రాశారు భాష్యంలో? ఏనం ఏవ ఇతి, ఇది ఏ ఇది, ఏనం అంటే ఇది, ఏనం ఏవ ఇది ఏ ఇది అని, ఇది ఇదే అని. ఏది ఏదేని, ఏది ఏదేని, ఇది ఏదని. త్రాడు త్రాడే అని. రజ్జు ఏవ రజ్జు ఇది అనవధారిత, ఇది త్రాడే, త్రాడుగానే తెలిసింది అనేటటువంటిది బోధపడలేదు. అనవధారిత. వై? మంద అంధకారే, కారికలో అంధకారే అన్నారు. అంటే చీకటిలో. భగవత్పాదుల ఉద్దేశం ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. చిమ్మ చీకటిలో వస్తువు మీద భ్రాంతి ఎక్కడ కలుగుతుందిరా? పూర్తి అజ్ఞానము అగ్రహణంలోనే కదా ఉంటావు. భ్రాంతి అన్యథాగ్రహణం కావాలంటే మందాంధకారం ఉండాలి కదా. గురుగారు అంధకారే అన్నప్పుడు మందాంధకారాన్ని బోధిస్తున్నారా అని మన కోసం అని మంద అనే మాటను చేర్చారు. ఓకే,
మందాంధకారే మసక చీకటి యందు పూర్తి అంధకారంలో భ్రాంతి కలుగనేరదు. ఎందుకు? పూర్తి అంధకారంలో పూర్తి అగ్రహణమే ఉంటుంది. కనీ కనపడని మసక చీకటిలో, డాన్ అంటాం సంధ్యా సమయంలో, సర్ప వికల్పానికి కానీ, దండ అనుకోవడానికి కానీ, దండము కర్ర అనుకోవడానికి కానీ, నీటి చాలు అనుకోవడానికి కానీ ఆస్కారం. వికల్ప మీన్స్ రాంగ్లీ ప్రొజెక్టెడ్. ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్. వాట్ ఈస్ దట్ వన్? వన్ రజ్జు, త్రాడే అక్కడ ఉంది. అక్కడ రాంగ్ ప్రొజెక్షన్స్ అన్ని. ఇది సర్పమా, ఇది నీటి చాలా ఉదకధార, లేకపోతే దండమా, లేకపోతే మాల, లేకపోతే ఒక బేట. రకరకాల ప్రొజెక్షన్స్ ఆర్ మెనీ. ది రియల్ వస్తువు స్వరూప ఇస్ ఓన్లీ వన్, బట్ ద ప్రొజెక్షన్స్ ఆర్ మెనీ. ద సేమ్ thing applies to the world also. The real one is only one, but the projections are manifold. Kim sarpah udakadhara dandah iti va. ఏమి ఇది సర్పమా, ఉదకధారయా, దండమా అని, నీటిధారయా, కర్ర, సర్పమా, మాలయా, భూమిలో బేట అని రకరకాలైనటువంటి ప్రొజెక్షన్స్. అనేకథ వికల్పిత భవతి. అనేక విధములుగా రాంగ్లీ ప్రొజెక్టెడ్. వివిధేన కల్పిత భవతి, వికల్పిత భవతి. వెన్ వెన్ వికల్పం ఎప్పుడు వస్తుంది? పూర్వం అన్నారు భాష్యం. పూర్వం అంటే ముందు. దేనికి ముందు? జ్ఞానాత్ పూర్వం. స్వరూప జ్ఞానము కలుగుటకు ముందు. ఇక్కడ స్వరూపమేమిటి? దృష్టాంతంలో రజ్జువు. రజ్జు జ్ఞానం స్వరూప జ్ఞానం కలుగుటకు ముందు. ఏవం ఏవ ఇతి, ఇది ఇదే అనే స్వరూప జ్ఞానం కలగడానికి ముందు. స్వరూప అనిశ్చయ నిమిత్తం అన్నారు భాష్యంలో. స్వరూప అనిశ్చయ, స్వరూపము నిశ్చయంగా తెలియలే. నిశ్చయమైన స్వరూప జ్ఞానం లేకపోవడం అనేటటువంటి నిమిత్తం అంటే కారణం వలన ఈ కల్పన ఏర్పడింది. స్వరూపం నిశ్చయంగా తెలిసిపోతే ఇక కల్పనకు ఆస్కారం ఎక్కడున్నదండి? ఇదే మొత్తం వేదాంతం. నీ స్వరూపం ఆత్మయని నిశ్చయంగా స్వరూప జ్ఞానం కలిగితే కల్పనలు ఉండే అవకాశమే లేదు. ఎవరైతే టార్చ్ వేసి వెతుక్కునో, లేకపోతే ముందుగానే అది త్రాడని తెలుసుకున్నాడో, అప్పుడు ఇంకా సర్పభ్రాంతికి కానీ, దండాన్ని కానీ, లేకపోతే నీటి చాలుని కానీ ఏ విధమైనటువంటి భ్రాంతికి ఆస్కారం లేదు. అనేకధా వికల్పిత భవతి. కబ్? వెన్? పూర్వం. పూర్వం మీన్స్ జ్ఞానాత్ పూర్వం, స్వరూప జ్ఞానాత్ పూర్వం. స్వరూప అనిశ్చయ నిమిత్తం. నిశ్చయ స్వరూప జ్ఞానము అనిశ్చయము. నిశ్చయ స్వరూప జ్ఞానం లేదు. అనవధారిత నిమిత్తం అనే కారణం వలన. త్రాటి స్వరూప అజ్ఞానమే కారణమండి చెప్పగలరు. హౌ డు యు నో దట్? స్వరూప అజ్ఞానమే ఈ ప్రొజెక్షన్ కారణం. దాన్ని అన్వయ వ్యతిరేకాలతో చెప్తున్నారు. అన్వయం అంటే ద పాజిటివ్ డైరెక్షన్, వ్యతిరేకం అంటే అది లేనప్పుడు ఇది లేదు. అంటే అది ఉంటే ఇది ఉంది అన్వయం, అది లేకపోతే ఇది లేదు వ్యతిరేకం. అంటే మందాంధకారం ఉండి స్వరూప జ్ఞానం లేకపోతే త్రాటియందు పాము అనే భ్రాంతి ఉన్నది. మందాంధకారం లేకుండా చక్కటి సూర్యప్రకాశం ఉండగా పెద్ద పెద్ద కళ్ళతో అది ఫలానా స్వరూపము, ఇది తాడే అని తెలిసినప్పుడు భ్రాంతి లేదు. తెలిసినప్పుడు భ్రాంతి లేదు. మందాంధకారంలో సరిగా అనిశ్చితంగా తెలిసినప్పుడు, నిశ్చయంగా తెలియనప్పుడు భ్రాంతి లేక కల్పన వికల్పము ఉన్నది. ఒకటి అన్వయము, ఒకటి వ్యతిరేకం. అన్వయ వ్యతిరేకాల వలన ఇదొక ప్రమాణం. అన్వయ వ్యతిరేకం అనే ప్రమాణం వలన త్రాటి స్వరూప అజ్ఞానమే ఈ భ్రాంతికి కారణమని నిర్ధారించగలం. ఓకే, స్వరూప జ్ఞానము కలిగినప్పుడు భ్రాంతి సర్పము లేదు. జ్ఞానము కలగనప్పుడు భ్రాంతి ఉంది. అదే చెప్తున్నారు. యది పూర్వం ఏవ రజ్జు స్వరూపేణ నిశ్చిత స్యాత్. యది ఒకవేళ, ఇఫ్ పూర్వం ముందే,
పూర్వం ఏవా ముందే రజ్జు త్రాడు స్వరూపేణ ఇది త్రాడే అనే జ్ఞానము నిశ్చిత స్యాత్ నిశ్చయమై ఉంటే, ఒకవేళ ముందే ఇది త్రాడు అని తెలిసి ఉంటే అప్పుడు యది అంటే ఇఫ్ నా సర్పాది వికల్ప అభవిష్యత్, సర్పము మొన్నగు భ్రాంతులు కలుగనేరవు అజ్ఞానము లేదు కనుక. అజ్ఞానభావే వికల్ప భావ. అజ్ఞానము భావం అంటే ఉండటం. అజ్ఞానభావమునందు వికల్ప భావం. అజ్ఞానం ఉన్నప్పుడు వికల్పం ఉన్నది. కాన్వర్స్లీ అజ్ఞాన అభావే అజ్ఞానం పోతే వికల్ప అభావ, వికల్పములు లేవు. దీనినే అన్వయ వ్యతిరేకాలు అంటారు. ఇక్కడ అధ్యాస భాష్యంలో అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అని రెండు చెప్తారు. ఇవి కొంచెం ఇప్పటికీ అవసరమైనవి కావు. సూత్రప్రాయంగా అర్థాధ్యాస అంటే ఏమిటి, జ్ఞానాధ్యాస అంటే ఏమిటి. అర్థాధ్యాస అంటే త్రాడుని మందాంధకారంలో చూచినప్పుడు అక్కడ త్రాడు అనేటటువంటి నిశ్చయ జ్ఞానం కలగకపోగా అది వేరే పదార్థం అనే వికల్పము కలిగి సర్పభ్రాంతి కలగడం అర్థాధ్యాస. సర్పభ్రాంతి కలిగిన తరువాత అది కదులుతట్టునట్టుగాను, కొరలు అన్నట్టుగాను, లేకపోతే అది పొడవుగా ఉండి మెలికలు తిరుగుతున్నట్టుగాను భయాన్ని కల్పించడం జ్ఞానాధ్యాస. అర్థాధ్యాస ఈజ్ బహిః, జ్ఞానాధ్యాస ఈజ్ అంతః అనుకోండి. సింపుల్గా ఒకటి ఆబ్జెక్టివ్ అధ్యాస, రెండోది సబ్జెక్టివ్ అధ్యాస. అర్థాధ్యాస జ్ఞానాధ్యాస. జ్ఞానభావే వికల్పభావ, అజ్ఞానభావే వికల్పభావ. అజ్ఞానం ఉన్నప్పుడే వికల్పం ఉన్నది, అజ్ఞాన అభావే, అజ్ఞానం లేనప్పుడు వికల్ప అభావ. అదే చెప్తున్నారు. సర్వాది వికల్ప, సర్పము మున్నగు వికల్పములు. సర్వాది అన్నారు. ఏమిటివి? ఒకటికి సర్పం అనిపించవచ్చు, ఇంకొకరికి నీటి ధార ఉదక ధార అనిపించవచ్చు, ఇంకొకడికేమో పూమాల అనిపించవచ్చు, ఇంకొకడికి దండ అంటే కర్ర అనిపించవచ్చు. మొదలైన భ్రాంతులు సర్పాది వికల్ప నా అభవిష్యద్ అని రాశారు సంస్కృతం స్టూడెంట్స్. నా అభవిష్యత్, అభవిష్యద్ అనేటటువంటి మాట కర్తరి ప్రయోగం. లృట్ లకారం పరస్మై పదం. పరస్మై పదిలో లృంగ్ లకారం, లృంగ్ లృంగ్ లకారం. లృంగ్ లకారం అంటే హేతుమత్ లకారం, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ లకారం. ఏమిటది? యది ఒకవేళ పూర్వం ఏవ రజ్జుస్వర్పేణ నిశ్చిత స్యాత్, ముందే ఒకవేళ రజ్జు స్వరూపము క్లియర్గా తెలిసినట్లయితే నా సర్పాది వికల్ప అభవిష్యత్, సర్పాది వికల్పములు కలిగి ఉండేవి కావు. యది అని చెప్పి, యది అని ఎప్పుడైతే వాడి చెప్పామో హేతుమత్వాదం అంటాం. వర్షాలు బాగా పడినట్లయితే పంటలు బాగా పండి ఉండేవి అంటే అర్థం ఏంటి? వర్షాలు బాగా పడలేదు కాబట్టి పంటలు పండలేదు. వాడు బాగా చదువుకొని ఉన్నట్లయితే డాక్టర్ సీటు వాడికి వచ్చి ఉండేది అంటే అర్థం ఏమిటి? హేతు ఏమిటి? వాడు చదవలేదు అనే హేతువుని చదివి ఉన్నట్లయితే సీట్ వచ్చేది అని చెప్పని హేతుమత్ లింగ్ లకారం అంటారు. ఇక్కడ హేతుమత్ ఏమిటి చెప్తున్నారు. యది పూర్వం ఏవ రజ్జు స్వరూపేణ నిశ్చిత స్యాత్, యది ఒకవేళ పూర్వం ఏవ ముందుగానే రజ్జు త్రాడు స్వరూపేణ దాని స్వరూపముగా నిశ్చితమైనట్లయితే అటువంటి సిచ్యువేషన్లో సర్పాది వికల్ప, సర్పము మొదలైనటువంటి ప్రొజెక్షన్స్ భ్రాంతులు నా అభవిష్యత్ కలిగి ఉండేవి కావు అనేటటువంటిది ఇక్కడ భూధాతు యొక్క అభవిష్యత్ అనే ఫామ్ని వాడు చెప్పారు. ఇటువంటిది వచ్చినప్పుడు తెలుసుకోవాలి గ్రంథంలో. అందుకని నా అభవిష్యత్, ఇట్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇఫ్ ద క్లియర్ నాలెడ్జ్ అబౌట్ ద రూప్ వర్ టు బి దేర్ టు స్టార్ట్ విత్, ది ప్రొజెక్షన్స్ అబౌట్ సర్ప అండ్ ఆల్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. సర్పభ్రాంతి కలిగి ఉండేది కాదు. వెన్
యది హి పూర్వం ఏవ రజ్జు స్వరూపేణ నిశ్చిత స్యాత్, ముందే త్రాడనే నిశ్చయ జ్ఞానం ఉండి ఉంటే సర్పాది వికల్ప నా అభవిష్యత్, సర్పము మొదలైన వికల్పములు కలిగి ఉండేటివి కావు. ఏష దృష్టాంత అంటూ ఆయనే భాష్యంలో రాశారు. అరే నాన్న, రెండు పాదాలలో మూడు వంతుల భాగం దృష్టాంతమే, అక్కడ వరకు దృష్టాంతమయ్యా అంటూ ఆయన ఇంకొక చిన్న దృష్టాంతాన్ని కూడా యాడ్ చేశారు. యథా హస్త అంగుళ్యాదిషు, ఎలాగైతే మన చేతి వేళ్లను చక్కగా తెలుసుకుంటూ ఉండగా, ఈ చేతి వేళ్ళ ఎందు ఇది ములంకాడ, ఇది బెండకాయి, లేకపోతే ఇదేదో కర్ర, ఇదేదో ఓ పురుగు అనేటటువంటి వికల్పాలు ఎవరికైనా కలుగుతాయా? కలగవు. ఎందుకు కలగడం లేదు? క్లిస్టర్ క్లియర్గా ఈ వేళ్ళు తెలుస్తున్నాయి నాకు. అంటే స్వరూప జ్ఞానం, వేళ్ల యొక్క స్వరూప జ్ఞానము ముందే నాకుంది. అది ఉన్నట్లయితే సర్పాది వికల్ప నా అభవిష్యత్, ఏ వికల్పాలు ఇక్కడ ఏమి కలగడానికి అవకాశం లేదు అని హస్త అంగుళ్యాదిషు, చేతి యొక్క వేళ్ళు మొదలైన వాటి యందు ఏ విధముగా నీకు వికల్పాలు లేవో, క్లియర్గా తెలిసినటువంటి వాటి యందు ఏదైతే క్లియర్గా తెలియలేదో, అంటే మందాంధకారంలో క్లియర్గా పూర్తిగా వెలుతురుగా ఉన్నప్పుడు వికల్పం లేదు, ఎందుకంటే క్లియర్గా స్వరూపం తెలిసిపోయింది. పూర్తిగా డెడ్ పిచ్ డార్క్, కట్టిగా చీకటి ఉంది, అప్పుడు కూడా వికల్పం లేదు, ఎందుకంటే అప్పుడు అసలు వస్తువే తెలియలేదు, స్వరూపమే తెలియలేదు, తాడుందనే తెలియలేదు. అయితే ఎప్పుడండి ఈ ప్రాబ్లం వస్తుంది? పార్షియల్ నాలెడ్జ్. ఈ పార్షియల్ నాలెడ్జ్నే టెక్నికల్గా అగ్రహణము ప్లస్ అన్యథాగ్రహణము. అగ్రహణం అంటే విషయం సరి అయినటువంటి అవగాహన, నిశ్చితంగా ఏవం ఏవ ఇది, ఇది అని తెలియకపోవడం అగ్రహణం. ఇది ఏదో అనుకోవడం అన్యథాగ్రహణం. అగ్రహణం ఈజ్ తమస్సు, అన్యథాగ్రహణం ఈజ్ రజస్సు. ఒకటి ఆవరణ, రెండవది విక్షేపం. మనకు తెలుసు తమస్సు ఆవరణను కలిగిస్తుంది, రజస్సు విక్షేపాన్ని కలిగిస్తుంది. ముందు తమో ఆవరణ వలన, మందాంధకారం వలన అక్కడ ఇది సర్పము త్రాడు అనేటటువంటి నిశ్చయమైన జ్ఞానం కలగకపోవడము అగ్రహణం. అది సర్పము లేక వేరేదేనా అనేటటువంటి భ్రాంతి, ప్రొజెక్షన్, వికల్పం కలగడము అన్యథాగ్రహణం. స్వరూప జ్ఞానం నిశ్చయంగా తెలిసినప్పుడు, ఎప్పుడు తెలుస్తుంది? తురీయంలో. తురియ అవస్థ, తురియ ప్రపంచం అనకూడదు, తురీయంలో. భ్రాంతికి వికల్పనకు తా ఉండదు. స్వరూప జ్ఞానము అజ్ఞానముచే కప్పివేయబడినప్పుడు, అంటే స్వరూపము జ్ఞానము ఆచ్ఛాదన అయిపోయింది, అజ్ఞానం చేత కప్పివేయబడింది, అగ్రహణం అయిపోయింది. నేను ఇది అది అనేటటువంటి నానా వికల్పాలు వస్తుంది. స్వరూపంగా నేనెవరు? స్వరూపంగా నేను తురియ ఆత్మ. ఈ తురియ ఆత్మ నిశ్చయంగా తెలిసిందనుకోండి, తెలిస్తే అప్పుడు నేను ఇది అది, ఈ డిఫరెన్స్, ఈ నానాత్వం, ఇవన్నీ వాటికి వికల్పనలకు తావు ఉండదు. ఈ తురీయంలో నానా అస్తి నకించన, నానాత్వం కొంచెం కూడా లేదు. అన్నప్పుడు జగత్తులో నానాత్వం లేదని చెప్పకూడదు. నేహ నానాస్తి కించన. ఇహ ఈ తురీయంలో స్వరూప నిశ్చయ జ్ఞానం తెలిసిన స్థితిలో నానా అస్తి నకించన, నానాత్వం లేదు. ప్రొజెక్షన్గా ఉన్నప్పుడు, అన్యథాగ్రహణంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంది నానాత్వం. అంటే జ్ఞానికి నానాత్వం కనిపిస్తున్నా ఆయనకు ప్రొజెక్షన్ ఉండదు కాబట్టి, అంటే స్వరూప జ్ఞానం కలిగింది కాబట్టి, అజ్ఞానం చేత స్వరూప జ్ఞానం కప్పివేయబడలేదు కాబట్టి నేను ఫలానా ఫలానా అనే వికల్పాలు ఆయనకు ఉండవు. ఓకే, ఇంకా భాష్యం కొనసాగుతుంది. 17వ కారిక. తద్వత్, అంతవరకు ఏమిటండి? ఇంతవరకు దృష్టాంతం. దృష్టాంతం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా తద్వత్, అదే విధముగా హేతు ఫల ఆది సంసార ధర్మ అనర్థ విలక్షణతయ. పెద్ద కాంపౌండ్ వర్డ్ పడేశారు, ఫ్రేజు. ఏమిటా ఫ్రేజు? హేతు అంటే కర్త, ఫల భోక్త,
ఆది కర్త భోక్త, దానివల్ల అహంకారం మమకారం, దానివల్ల అహం మమ రాగద్వేషాలు, ఈ సైకిలు సంసారం. హేతుఫలాది సంసార ధర్మాలు, హేతుఫలము మొదలైనటువంటి ట్రాన్స్మైగ్రేటరీ లక్షణాలు అన్నీ వచ్చేసాయి. ఏమైనా చాలా సుగుణాలా, మంచివా, మనకేమైనా శుభాన్ని కలిగిస్తాయా? అనర్థ, సకల అనర్థాలను దుఃఖాలను తీసుకొని వచ్చే విలక్షణతయా, దానికంటే వేరైన విధముగా, హేతుఫలాది సంసార ధర్మ అనర్థాలకు విలక్షణంగా. అంటే కర్త కాదు, భోక్త కాదు, కర్తాభోక్త సైకిల్ కాదు, ఆ సంసార ధర్మాలు కాదు, ఆ అనర్థాలు లేని విలక్షణతయ, విలక్షణమనే రూపంగా స్వేన తన యొక్క విశుద్ధ విజ్ఞప్తి మాత్ర. వాట్ ఆర్ యూ, వాట్ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ? స్వేన, నా యొక్క విశుద్ధ విజ్ఞప్తి అంటే ప్యూర్ కాన్షియస్నెస్. విజ్ఞప్తి అంటే కాన్షియస్నెస్. అది మళ్ళీ సవిశేష జ్ఞానం కాకుండా నిర్విశేష నిర్గుణ నిరాకార పరబ్రహ్మము విశుద్ధ విజ్ఞప్తి, ఎరుక, తెలివిడి అంటామే, ఆ ప్రజ్ఞానం, ఆ స్థితప్రజ్ఞత, ఆ విశుద్ధ విజ్ఞప్తి మాత్ర, కేవల ప్యూర్ కాన్షియస్నెస్. మాత్ర అంటే కేవల. అయితే వట్టి విశుద్ధ విజ్ఞప్తేనా? సత్తా అంటే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. అప్పుడు రెండు ఉన్నాయండి, విశుద్ధ విజ్ఞప్తి ఒకటి, సత్తా ఒకటి. ఓ సత్తు, ఓ చిత్తు, ఓ స్ఫూర్తి. ఒక ఒక సత్తా స్ఫూర్తి రెండున్నాయా? లేవండి. సత్తా అద్వయ రూపేణ అంటారు వస్తున్నారు. విశుద్ధ విజ్ఞప్తియే సత్తా, సత్తాయే విశుద్ధ విజ్ఞప్తి. ఆలోచించండి. ఏదైనా వస్తువు తెలియాలంటే ఉండాలి, ఉంటేనే కదా తెలుస్తుంది. ఏదైనా వస్తువు ఉండాలంటే ఎవరికైనా ఒకరికి తెలియాలి. అంటే తెలిస్తేనే ఉనికి ఉంటుంది, ఉనికి ఉంటేనే తెలుస్తుంది. సత్తా స్ఫూర్తి విశుద్ధ విజ్ఞప్తి సత్తామాత్ర అద్వయ రూపేణ అనిశ్చిత్. అదేమిటైంది? హేతుఫలాది సంసార ధర్మ అనర్థాలకు విలక్షణమైనటువంటి విశుద్ధ విజ్ఞప్తి మాత్ర తత్వ అద్వయ రూపేణ అనిశ్చితత్వాత్, నిశ్చితంగా తెలియలే. తెలిపితే వాడికి ఏమిటైంది? జీవ ప్రాణ ఆది అనంత భావ భేదై. జీవ, అదిగో జీవుడు. ప్రాణ, హిరణ్యగర్భ బ్రహ్మ. ఆది, జగత్తు. అనంత, అన్లిమిటెడ్. భావ, పదార్థముల భేదై, ప్లూరాలిటీగా. ఆత్మ, ఈ ఆత్మయే, ఆత్రాడే ఏ విధముగా రకరకములుగా వికల్పితమైనదో ఆత్మ వికల్పిత, ఆత్మ వికల్పము చెందినది. ప్రశ్న ఏమిటండి? ఎందుకండి ఏ కారణము వలన జీవుడు ప్రొజెక్ట్ అయ్యాడు? అదిగో హేతుఫలాది సంసార ధర్మానర్థ విలక్షణతయా స్వేన విశుద్ధ విజ్ఞప్తి మాత్ర సత్తా అద్వయ రూపేణ అనిశ్చితత్వాత్. అదిరా కారణం. స్వేన తన యొక్క విశుద్ధ విజ్ఞప్తి, ప్యూర్ కాన్షియస్నెస్ ఓన్లీ, మాత్ర, సత్తా, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, ఇవి రెండు వేరా కాదు. అద్వయం విశుద్ధ విజ్ఞప్తియే సత్తా, సత్తాయే విశుద్ధ విజ్ఞప్తి. సత్తే చిత్, చిత్తే సత్, సదేవ చిత్, చిదేవ సత్. ఉంటేనే తెలుస్తుంది, తెలిస్తేనే ఏదైనా ఉనికి ఉంటుంది అని అనేటటువంటిది. ఇది హేతు, కర్త, ఫల, భోక్త, ఆది ఎట్సెట్రా సంసార సైకిల్. ఆ సైకిల్ యొక్క ధర్మములు, లక్షణములు, అనర్థమైన లక్షణములకు విలక్షణంగా ఉండినటువంటి విశుద్ధ సత్వ విజ్ఞానం అనేటటువంటి రూపాన్ని అనిశ్చయత్వాత్, తెలియలేకపోవుట వలన. పూర్తిగా వీడికి చైతన్యం లేదని, వాడికి భ్రాంతి లేదు ఎవడికి. మీరు ఆలోచించండి. ఏమండి మీలో చైతన్యం ఉన్నదా? ఎందుకు లేదండి చైతన్యం? అంటే పూర్తి అజ్ఞానం కాదు వాడిది, పెర్వర్టెడ్ అజ్ఞానం. అంటే పూర్తిగా చీకట్లో అసలు తాడే
తెలియలేదు, అటువంటి పరిస్థితి కాదు వాడిది. తెలుస్తోంది చైతన్యం ఉందని, కానీ నేను ఆ చైతన్యం కాదు, నేను ఇది అనుకుంటున్నాడు. ప్రొజెక్షన్, అన్యథాగ్రహణం. అనిశ్చితత్వాత్ అన్నారు. అంటే అది నిశ్చయంగా అది తెలియకపోవటం వలన ఇప్పుడు ఏంటొచ్చింది? జీవ, ఇదిగో జీవుడు, దేవ, ప్రాణ, హిరణ్య గర్భుడు, ఆది జీవుడికి కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్లు, రోడ్లు, ఇళ్ళు, వాకళ్ళు, ప్లంబరు, ఎలక్ట్రీషియను, ఐరన్ చేసే వీడు, తర్వాత పాఠం చెప్పే గురువు గారు అనేటటువంటి జగత్తు అనంత భావభేదై, అనేకమైన అనంత, అన్లిమిటెడ్, అనంత భావ అంటే పదార్థ భేదై. వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ గెటింగ్ వికల్ప? ఆత్మ ఏవ వికల్పిత. రజ్జు ఏవ సర్పభావేన వికల్పిత. రజ్జువే సర్పంగా భ్రాంతి, ఆత్మయే వికల్పమైనది ఇది అని ఏష సర్వోపనిషదాం సిద్ధాంత. ఇది వేదాంత నిశ్చిత అన్నట్టుగా ఇది సర్వ ఉపనిషదుల యొక్క ఫైనల్ ఎసెన్స్ రా నాన్న చెప్పారు. చూద్దాం దీన్ని ఇంకా. రజ్జు సర్పభ్రాంతి దృష్టాంతమైనది. ఈ కారికలలో 3 భాగాలు దృష్టాంతమే ఉన్నది. 4వ భాగము తద్వదాత్మ వికల్పిత అనేటటువంటిది అసలు విషయం. 4వ భాగం అదే విధముగా ఆత్మ వికల్పించబడును, ఏదే విధముగా వికల్పించబడును. తద్వత్ అదే విధముగా, యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ రోప్, ఇన్ ద కేస్ ఆఫ్ అద్వయ ఆత్మ ఆల్సో. జస్ట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ రోప్, అంటే త్రాటి విషయంలో ఏ విధముగా త్రాడనే నిశ్చయ జ్ఞానం లేకపోవడం వలన, పార్షియల్ నాలెడ్జ్ వలన, పార్షియల్ ఇగ్నరెన్స్ వలన, మందాంధకారం వలన అది సర్పము, లేకపోతే నీటి చాలు, లేకపోతే మాల, లేకపోతే కర్ర, లేకపోతే భూమిలో బీట ఇత్యాది వికల్పాలు ఎలా కలిగాయో, తద్వత్ అదే విధముగా ఇన్ ద కేస్ ఆఫ్ అద్వయ ఆత్మ. తద్వజీవత్వం బ్రహ్మణి, తద్వజీవత్వం. సదాశివ బ్రహ్మేంద్ర, ఎప్పటి వరకు నీకు చంద్రుడు రెండుగా కనిపిస్తూ ఉంటాడు? యవచంద్రచంద్రద్విత్వం తావత్ జీవత్వం. యద్వత్స్థాణౌ నరరూపత్వం. రాయిని చూసి దొంగవాడు అని భ్రాంతి పొందినంతసేపు తద్వజ్జీవత్వం. యావత్ సూక్తౌ రజతమయత్వం. ఎంతవరకు వాళ్ళు చెప్పిన వెంటనే భ్రాంతి పొందుతుంటున్నావో తావత్ తద్వత్ జీవత్వం చెప్పారు. తద్వత్ అదే విధముగా ఎంతవరకు స్వరూప అజ్ఞానం ఉంటుందో అంతవరకు ఈ ప్రొజెక్షన్ తప్పదు. స్వరూప జ్ఞానము కలిగిన వెంటనే ప్రొజెక్షన్ బాధ పోతుంది. అదే సంసారము నుండి విముక్తి. తద్వత్ అదే విధముగా, యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ రోప్, ఇన్ ద కేస్ ఆఫ్ అద్వయాత్మ ఆల్సో. మూలా విద్య కారణం 2 ఉంటాయి. మూలా విద్య, స్థూలా విద్య. స్థూల అంటే చిన్నది, మూలా విద్య అంటే ప్రైమరీ అవిద్య, మాయ, అగ్రహణం, స్వరూప జ్ఞానం లేకపోవడము, అన్యథాగ్రహణం, వేరేదో అనుకోవడం. దేహాదులే నేను అనే వికల్పము కలుగుట తద్వదాత్మా వికల్పిత. ఆత్మకు నానా విధములైన వికల్పములు కలుగుతున్నవి. మూలా విద్య లేక మాయ వలన అద్వయ ఆత్మ 3గా కనబడుతున్నది. జీవ, నేను, దేవ, ఆయన ఎక్కడో ఉన్నారు, పెద్ద తాతగారు స్వర్గంలో, ఇంకా పైన బ్రహ్మలోకంలో, జగత్తు కనిపిస్తున్నది అనే రూపములలో వికల్పించబడుతున్నది. ఎప్పుడైతే మూలా విద్య లేక మాయను ట్రాన్సెండ్ చేస్తే అగ్రహణం లేదు, స్వరూపగ్రహణం కలిగింది, నిశ్చయ జ్ఞానం కలిగింది. అప్పుడు అన్యథాగ్రహణం లేదు, అప్పుడు వికల్పాలు లేవు. అప్పుడు జీవయే దేవ, దేవయే జగత్.
జగత్ ఏంటవుతుంది? ప్రొజెక్షన్ అని తెలుస్తుంది, మిథ్య అని తెలుస్తుంది, జగన్ మిథ్య అయిపోతుంది. ఈ జీవుడు ఏమవుతాడు? దేవుడిలో కలుస్తాడు. జీవుడే దేవుడవుతాడు, లేక దేవుడే జీవుడవుతాడు. అయమాత్మ బ్రహ్మ, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం. సత్వప్రధాన మాయ. ఈ మూడు అధ్యాసాలు ఎలా వచ్చాయండి? జీవ, దేవ, జగత్. పంచదశిలో విద్యారణ్య స్వామి వారు సత్వప్రధాన మాయ ద్వారా ఈశ్వరుడు అనే అధ్యాస కలుగుతుందట. అంటే ఆయన ఈశ్వరుడండి, నేను అల్పజ్ఞుడనండి, నేను జీవుడినండి, నేను సర్వెంట్నండి, నేను ప్రార్థిస్తానండి, ఆయన వరాలు ఇస్తారండి, ఒకసారి ఆయన సరిగా వరాలు ఇవ్వకపోతే నా కోపం వచ్చి ఆయన నేను తిడతానండి, ఈశ్వరుని దూషిస్తానండి. అధ్యాస, ఈశ్వరాధ్యాస సత్వప్రధాన మాయ. రజోప్రధాన మాయ జీవాధ్యాస. వీడు యాక్షన్ చేస్తున్నాడు కదండి, వీడు పెద్ద యాక్టర్. వీడు మూడు రకాల రోల్స్ వేసేస్తున్నాడు. విశ్వడు అంటున్నాడు, పెద్ద రోల్ వేస్తున్నాడు, పెద్ద రోలు. స్వప్నంలో తైజసుడని మరో యాక్షన్ చేస్తున్నాడు, ప్రాజ్ఞుడని కారణ శరీరిగా మరో యాక్షన్. ఇటువంటి వాడు రజోప్రధానుడు, వాడు జీవాధ్యాస. తమ ప్రధానము మాయా అనేటటువంటి జగత్. దీని ప్రమాణం ఏమిటండి? ఎవరు చెప్పారండి ఇలాగా? ఏదైనా ప్రమాణం ఉండాలి కదా. పంచదశిలో మొదటి అధ్యాయాన్ని చదివితే సత్వప్రధాన మాయ ద్వారా ఈశ్వరాధ్యాస అని, రజోప్రధాన మాయ వలన జీవాధ్యాస అని, తమో ప్రధాన మాయ వలన జగత్ అని. మాయలో మూడు గుణాలు ఉంటాయి కాబట్టి ప్రధానం అన్నారు. అంత మాత్రాన మిగతా రెండు లేదని లేదు. ఈశ్వర అధ్యాసలో కూడా రజోంశము తమో అంశము ఉంటుంది. ఈశ్వరుని ఆరాధించడంలో ఎంత రజస్సు చూపిస్తారో మనకు తెలుస్తూనే ఉంది. విఘ్నేశ్వరుడు చవితి వస్తే చాలు, ఆ ప్రొసెషన్లో అవిని ఎంత తమస్సులో ఉంటామో కూడా అది తెలుస్తూనే ఉంది. సరే, తద్వత్ రజ్జు సర్పభ్రాంతి వలనే హేతుఫలాది సంసార ధర్మానర్థ విలక్షణతయా. హేతు అంటే కర్త. ఇప్పుడు రెండు రూపాలు ఉన్నాయండి. హేతుఫలాత్మకం, హేతుఫల రూపం. హేతుఫలము, హేతువు కర్త, ఫలము భోక్త. ఈ భోక్త అయ్యాడండి, మళ్ళీ వీడు కర్త అవుతున్నాడు. ఈ అనుభవం వలన మళ్ళీ కార్యం చేస్తున్నాడు. అప్పుడు ఏంటవుతుంది? ఆ భోక్త అనేటటువంటి భోక్తృత్వం హేతు అవుతుంది, మళ్ళీ వాడు కర్తృత్వం ఫలం అవుతుంది. అంటే హేతు ఫల అంటే కర్త భోక్త అనేటటువంటి సమ్యక్ సరతి ఇది సంసార. అలా సైకిల్గా తిరుగుతున్నాడు. అదే సంసారం. సంసార ధర్మం అంటే అవి నేను, నాది, కర్త భోక్త. నేను అంటే అహం కరోమి అంటే కర్త, మమ సుఖ దుఃఖే అనేటటువంటిది భోక్త. ఇటువంటి సంసార ధర్మములనే అనర్థాలకు విలక్షణతయా అంటే హేతు ఫలాది. ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు, కాజ్ అండ్ ఎఫెక్ట్. హేతు అంటే కాజ్, ఫలం అంటే ఎఫెక్ట్. అంటే ప్రపంచంలో చూడండి, ఇది ఎందువల్ల దానివల్ల వచ్చింది, అదే దానివల్ల వచ్చిందండి, ఇది ఎందువల్ల వచ్చిందండి దీనివల్ల వచ్చింది. అలా కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతిసారి అవర్ అటెంప్ట్ ఈజ్ ఆల్వేస్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద కాజ్. ఈ కాజ్ ఎఫెక్ట్ ట్రేసింగ్లోనే జీవితం అయిపోతుంది. కాజ్ ఎఫెక్ట్ అనే సంసార ధర్మ, ఫీచర్స్ ఆఫ్ బాండేజ్. అవేమన్నా ప్రయోజనకరమా? అనర్థములు. కర్తాభోక్త అనేదే సంసారము, అది సర్వానర్థకరము, సర్వానర్థదాయకము. భ్రాంతిలో ఉంటే సర్వ అనర్థాలు. హేతుఫలాది సంసార ధర్మ అనర్థ వీటికి విలక్షణంగా ఉన్నటువంటి హేతుఫలాది సంసార ధర్మ. అంటే ఒకటి రెండు పాదాలు ఉన్నాయే, అవి హేతుఫలములు. అంటే హేతు అయినటువంటి ఈశ్వరుని నుంచి ఫలమైనటువంటి కార్యములు ఒకటి రెండు పాదాలు. కార్యములు మూడవ పాదం. ఇన్ ద లార్జర్ సెన్స్ కారణము లేక హేతు. తుర్యము హేతు ఫలాత్మకము కాదు. అంటే ఈ సైకిల్కి వ్యతిరేకంగా ఉంది, విలక్షణంగా ఉంది. కార్యకారణ విలక్షణం బ్రహ్మ. విలక్షణతయా అదే చెప్తున్నారు. హేతుఫల ఆది సంసార ధర్మ అనర్థ విలక్షణతయా. హేతు ఫల ఆది సంసార ధర్మ అనర్థ విలక్షణతయ. హేతువు కాజ్ ఎఫెక్ట్, హేతుఫలం అయితే కర్తాభోక్త అనుకోవచ్చు. హేతుఫల
అంటే కర్తాభోక్త కాజ్ ఎఫెక్ట్ అనేటటువంటి సంసార ధర్మములకు అనే అనర్థాలకు విలక్షణంగా ఉన్నటువంటి కర్తాభోక్త అనే సంసార ధర్మాలకు అతీతమైనటువంటి తురీయానికి, అంటే నిజంగా నేను తురీయాన్ని అర్థం చేసుకుని తురీయమునందే స్థితుడనై ఉంటే, స్థితప్రజ్ఞ కలిగి ఉంటే, కర్తాపి నాహం కారయితాపి నాహం భోక్తాపి నాహం భోజయితాపి నాహం ద్రష్టాపి నాహం దర్శయితాపి నాహం కేవల స్వయం జ్యోతిరని దృగాత్మా వివేక చూడమణిలో బోధించారు. అనర్థ విలక్షణతయా కార్యకారణములు కర్తాభోక్తలు అనే అనర్థములకు విలక్షణంగా, అతీయంగా, ట్రాన్సెండెంటల్గా. ఎవరు అసలు స్వరూపం ఏమిటి? విశుద్ధ విజ్ఞప్తి మాత్ర. విశుద్ధ ప్యూర్ విజ్ఞప్తి కాన్షియస్నెస్. విశుద్ధ విజ్ఞప్తి ప్యూర్ కాన్షియస్. ప్యూర్ కాకుండా ఇంప్యూర్ కాన్షియస్నెస్ ఉంటుందండి. ఇంప్యూర్ కాన్షియస్నెస్ అంటే మన ఉపాధిలో ఉండే చైతన్యము, చేతన ఏదుందో సవిశేష జ్ఞానము, అది ఆల్రెడీ కంటామినేటెడ్ బై ది ఉపాధి. దట్ ఈస్ కాల్డ్ విశేష సవిశేష జ్ఞాన. నిర్విశేష జ్ఞాన ఈజ్ ద ప్యూర్ కాన్షియస్నెస్. తెలివిడి రమణ మహర్షి గారి ఎరుక. అంతేనా? విశుద్ధ విజ్ఞప్తి మాత్రమేనా? కాదే, సత్తాద్వయ రూపేణ. సత్తా అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, నాలెడ్జ్ అబ్సల్యూట్, కాన్షియస్నెస్ అబ్సల్యూట్ ఆర్ ప్యూర్ కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదము లేని అబాధ్యమైనటువంటి కాలాతీతమైన ఉనికి ఏది ఉందో అదే ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. అంటే అది దేని మీద డిపెండెంట్ అవ్వకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఉనికి ఏది ఉందో అదే సత్తా. సత్తా స్ఫూర్తి, సత్తా విజ్ఞప్తి, సువిశుద్ధ విజ్ఞప్తి సత్తా. రెండా? అవే అద్వయ రూపేణ, రెండు ఒకటే. ఏదైనా తెలియాలి అంటే ఉండాలి, ఉన్నది అంటే ఒకరికి తెలియాలి. The uniki is definitely demands the knowledge, and the knowledge always says that something is there, existing. ఆ ఈజ్నెస్ కూడా దాంట్లో. సత్తా అద్వయ రూపేణ, అద్వయ సత్తా స్వరూపమైన ఆత్మను అనిశ్చితత్వాత్. ఎటువంటి ఆత్మను తెలుసుకోకుండా పోయాము? హేతు ఫల భేద ఆది సంసార ధర్మ అనర్థ విలక్షణతయ, కార్యకారణ విలక్షణతయ, విశుద్ధ విజ్ఞప్తి మాత్ర సత్తాద్వయ రూపేణ అటువంటి ఆత్మను అనిశ్చితత్వాత్, క్లియర్గా తెలియకపోవుట చేత. సత్తాద్వయ రూపేణ అనిశ్చితత్వాత్. ద ప్రాబ్లమ్ ఈజ్ అనిశ్చితత్వాత్. స్వరూపాత్మ నేనేని నిశ్చయంగా తెలియకపోవుట చేత. అనిశ్చితత్వాత్ అండర్లైన్ అండర్లైన్ ఎన్ని మార్లైనా ఆ నిశ్చయము, నేను స్వరూపములుగా ఇది ఇంకొకటి కాదు, ఇది అగ్రహణం అనిదాగ్రహణం లేకపోవడమే అనిశ్చయం లేకపోవడం. గౌడపాదాచార్యులు ఏం చెప్పారు? త్రాటి తలుక వికల్పాలు చెప్పారు. ఏం చెప్పారు? సర్ప అన్నారు, సర్పమన్నారు, లేకపోతేనేమో ఉదకధార అన్నారు, లేకపోతే దండం అన్నారు, కర్ర అన్నారు, అన్ని వికల్పాలు చెప్పారు. మరి వీడికి జీవుడిగాడికి వికల్పాలు చెప్పలేదు ఆయన. శంకరులు గారు చెప్తున్నారు. అంటే జీవుడు వికల్పాలు అందరికీ తెలిసినవే కదా. మనం ఎన్ని రకాల వికల్పాల్లో ఉన్నామో మనకు వేరే లిస్టు రాయక్కర్లేదు. శంకరులు దాన్ని చక్కగా యాడ్ చేశారు. ఏం యాడ్ చేశారు? జీవ ప్రాణ ఆది అనంత భావ భేదై. జీవ, ఇదిగో జీవుడుగాడు. ఆ ప్రాణ అంటే ప్రాణం అంటే సమష్టి ప్రాణం అంటే హిరణ్య గర్భుడు. సూత్రాత్మ అంటే విరాట్. ప్రాణం అంటే హిరణ్య గర్భుడు, ఈశ్వరుడు. ఆ మూడు ఒక్కటే. వాటి వాటి వేరు వేరు స్థాయిని బట్టి స్థూలంగా చూస్తే విరాట్ అంటాము, సూక్ష్మంగా చూస్తే హిరణ్య గర్భుడు అంటాము, కారణతత్వంగా చూస్తే ఈశ్వరుడు అంటాము. జీవుడు ఈశ్వరుడు మున్నగు అంతులేని అనంత భావ పదార్థ. భావం అంటే పదార్థం. భేదై భేదముల చేత ఆత్మ సచ్చిదానంద ఆత్మ వికల్పిత, మిస్టేకెన్
Atma is mistaken. How? Just as the rope is mistaken as a snake, a serpent. In Mandandhakara, when the original Swarupa of the rope is not known, Tadvat, in the same way, మన యొక్క విశుద్ధ విజ్ఞప్తి సత్తాద్వయ రూపం అనిశ్చితం అవడం వలన హేతుఫల ఆది సంసార సర్వానర్థ ధర్మములు కలిగిన వాడను అనేటటువంటి వికల్పము కలిగినది. ఎందుకయ్యా వికల్పం కలిగింది, ఎందుకయ్యా ఈ జీవుడు గాడు వచ్చారు అని అడిగితే, అయ్యా నిశ్చయంగా నీ స్వరూపం తెలియకపోవడమే కారణము. అయితే ఎందుకు తెలియలేదు? ఉందండి మూలా విద్య అమ్మగారు మాయ, అది అందరినీ ఆచ్ఛాదనలో పడేసి ఉన్న విషయం ఏమిటో కప్పేసి లేని విషయాన్ని ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది. ఇది అని యశ, ఇది సర్వ ఉపనిషదాం, అన్ని ఉపనిషత్తుల యొక్క సార సిద్ధాంత, సారాంశము, నిశ్చయ జ్ఞానము. సత్యేన లభ్య తపసా హి హేష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః.